dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లో కాల్ చేస్తే మా వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్లో కాల్ చేస్తే డీటెయిల్స్ తెలిసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీయెస్ట్ మార్నింగ్ ప్రకాశం గారు. చెప్పమ్మా, ఏంటి గుడ్ మార్నింగ్? మీరే చెప్పాలి, డేని ఎలా స్టార్ట్ చేశారు ఈరోజు? ఇవాళ మామూలుగా అదే జూమ్ అయిపోయింది. తాగుతాం, తులసాకులు కషాయాలు అన్ని తాగుతాను. ఓకే. ఆంటీకి 10 o'clock పోవాలా, ఇదివరకు 11 పోయేది. ఖచ్చితంగా చేశారు. మళ్ళీ వెళ్తుంది. ఆమెను పంపించేశాక నా ఫ్రూట్స్ ఉంటాయి, జావా ఉంటుంది, తాగేసి ఆగి ఉంటా అంతే. అంతేనా? తర్వాత అక్కడి నుంచి చేసుకున్నాను టిఫిన్, దోశ ఇడ్లీ తినేసిన. అది కదా తిండి తాగదు. సూపర్, బాగుంది మీ లైఫ్ స్టైల్, ప్రశాంతంగా. ఆనందమయం అంటే ఆనందమయం మా లైఫ్. అందరూ ఈర్ష్యపడతారు, అందరు దిశలు అంటారు అట్లా. అవునా? ఎస్. సరే, ఆ అసూయని ఇంకొంచెం పెంచేలాగా ఒక మంచి పాట మా కోసం. రెడీ. ఈ స్త్రీ ఒక నది మీద వర్ణించాడు కవి సీతారారెడ్డి, అసలు అద్భుతమైన సాంగ్. ఓకే. తరంగిణి. తరంగిణి ఓ తరంగిణి, నీ ఒడిలో నీ జననం, ఏ కదలికో నీ పయనం. తరంగిణి ఓ తరంగిణి, ఇసుక చెన్నెలదురైనా ఏ గిరులు తిరిగి పోమన్నా, లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా, ఆగిపోని నీ నడక గమ్యం చేరేదాకా. తరంగిణి ఓ తరంగిణి, గుండె ముక్కలైపోయి సుడి గుండాలే చెలరేకి, కల్లోలం విషమించిన తరంగిణి ఓ తరంగిణి, ఎదలోని రాపిడిలోన కదలాడు నురగల పైన, కలకల నవ్వులు ఉన్నాయో ఓ కన్నీళ్లు పొంగుతున్నాయో, తెలిసేదెవరికి ఆ దైవానికి. తరంగిణి ఓ తరంగిణి, నీ ఒడిలో నీ జననం, ఏ కడలికో నీ పయనం. తరంగిణి ఓ తరంగిణి. ఇదమ్మా పాట. ప్రకాశం గారు, ఎవరి తరంగిణి? ఎంత కష్టాలు వచ్చినా ఏదొచ్చినా తట్టుకొని తల్లిలాగా భార్యలాగా. సరే, ఇంతకీ ఎవరో తరంగిణి? మీ లైఫ్ లో ఉన్న తరంగిణి ఎవరో చెప్పండి ఫస్ట్. తరంగిణి చాలా మంది ఆడవాళ్ళమ్మా, అన్ని కష్టాలు పడ్డోళ్ళు. ఏమని చెప్పను. ఆయనే ఎవరు, మన కవి ఉన్నాడమ్మా, ఆయన బాగా చాలా పెడుతుంది. ఆయన కంటే ఎప్పుడు నిద్రలో ఆడవాళ్ళ ఈ గొంతులు వినపడుతుంటాయంట, గొంతే ఏడుపులు ఓకే అన్ని వినపడతాయి అన్నాడు. అట్లా నాకు అన్ని రకాల మనుషులను చూసా. చెల్లెల బాధలు, తల్లుల బాధలు అన్ని చూసా, స్నేహితుల బాధల బాధలు. ఆడవాళ్ళు చాలా మంది బాధల్లో ఉన్నారు. ఆ పాపమే ఇదంతా. ఒక సాకారంగా మారడమే కాదు, ఆడవాళ్ళను క్షమాహృదయంతో క్షమించే హృదయం ఉండాలి మొగలికి. ఒకడ ఆడవాళ్ళు బాగుంటే ఒకడ మొగలు బాగుండాలి. మీరు అంటే టీనేజ్ లో ఉన్నప్పుడు లేకపోతే యవ్వనంలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా ఇష్టపడ్డారా? చెప్పకూడదు, మా సీక్రెట్. చాలా మంది ఏది ఆడోళ్ళతోటి చక్కగా కలిసి కబడ్డీ ఆడుకునేది, బూర్లేది, సైకిల్ దొక్కేది. ఆ ఆలోచన మాకు ఎక్కడ లేదమ్మా. కానీ అది తెలవదు, అది తెలిసిన ప్రేమ, స్నేహపరుకున్న ప్రేమ ఉండేది. అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు. ఒకసారి ఒక అమ్మాయి ఉండేది నాకన్నా వయసులో పెద్దది, ఇద్దరికి స్నేహంగానే ఉండేది. ఆ మొక్కజొన్న చేనులో పోయి కూర్చుంటే పాటలు పాడించుకున్నారు అమ్మాయితోటి. ఓ బండి ఉండేది, అందరూ ఏదో పుకారు చేసి వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారంటే ఓటరైనా చూసి వెళ్ళి చూశాడు. అట్లా కాదు, ప్రకాశం అని సరిగా చేసాడు. ఆగా నుంచి కలిసి ఉన్నాం.
అట్లా ఉంటాయి. ఒక ఆడ మగ కలిస్తే వయసులో తేడా కూడా చాలా పెద్దది. అక్క అక్క అనేది అది మరి వాళ్ళు అర్థం చేసుకోలేదు. అలా ఉంటది, అవన్నీ సహజమే. కానీ నాకు ఇష్టం, అమ్మాయి అంటే చాలా ఇష్టం ఉండేది. పెళ్ళి అయిపోయింది, పోయింది. అలాంటి తరంగంలో ఎంతో మంది జీవితంలో ఉన్నారు. ప్రకాశం గారు మొత్తానికి అసలు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను రామ్ గారు చెప్పేది అదే. నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. దేనికమ్మా ఏడ్చేది? నువ్వు ఏదో అంటాడు చూడు, పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు, తల్లి కూడా పడతావు, మళ్ళీ పోయేటప్పుడు ఏం పట్టుకుపోవు. ఆ నట్టనడ కారణంగా హాయిగా ఆనందంగా ఉండకెందుకు? సినిమాలు చూస్తాను, సీరియల్ చూస్తాను, డ్యాన్స్ చేస్తాను, పాడుతాను, ఆడుతాను, అన్ని కళలన్నీ పాటిస్తాను. అంతకంటే జీవితం ఏం కదమ్మా. రైట్, సూపర్ అండి. మీ యొక్క లైఫ్ స్టైల్ మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆదర్శం. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రకాశం గారు. వెల్కమ్. తీసుకురా, ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకున్నారంటే ఇక్కడ మన ప్లస్ మెంబర్ కలిపి పెళ్లి చేపిస్తా, లవ్ మ్యారేజ్ చేపిస్తా, నేను ఉంటా. బ్యాక్ బోన్ సపోర్టింగ్ ప్రకాశం గారు. సపోర్ట్ నన్ను ఎవరైనా చాలా మంది చేయించా. సూపర్. సో ఎవరైనా అలా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అయితే. డెఫినెట్ గా. అయితే ఇద్దరు మంచిగా ఉండాలా, ఇద్దరికి ఇష్టం ఉండాలా, తల్లిదండ్రులను పిలిపిస్తా చేస్తా. వావ్, అంటే ఇద్దరిని కూర్చోబెట్టి కూడా మాట్లాడతారు అయితే, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్. అయితానంటే నేను ఒప్పుకోను. అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, అర్హత ఏంది, నీ క్వాలిటీస్ ఏంది, ఉట్టిగా కనిపెడతాను వాటితో. నిజంగా ప్రేమిస్తున్నాడు అమ్మాయిని. ఎంతో మంది ఆడపిల్లలు మోసపోతున్నారు. సూపర్ అండి. చాలా మంచి గురుతర బాధ్యతను తీసుకుంటానంటున్నారు. వెరీ వెల్. పెళ్ళైందామని అయిందా? బాగా లేకపోతే తీసుకుంటా. పిల్లలున్నారా? వద్దులేండి, ఇలా అవ్వనివ్వండి, జరిగిపోయింది కదా ఎలాగో. డోంట్ వరీ, ఎనీ వరీ. పిల్లలకు అవసరం తొందర లేదు. పిల్లలు లేకుండా పిల్లలు కావాలని లేదు. పిల్లలు లేని వాళ్ళందరికీ గొడ్డవాళ్ళు అనరు, వాళ్ళు దేవుళ్ళే. పిల్లలు లేని వాళ్ళంతా ఏదో పిరమిడ్ సొసైటీలో సేవ చేయడానికి వచ్చారు. మీ ఆంటీని అందరూ అనేది బాధపడేది. పిఎస్ఎస్ వచ్చినాక అందరు తల్లి నాకు పిల్లలు ఉన్నారండి. వెరీ గుడ్. ఇంకేం ఉంటే పర్లేదు, లేకపోతే బాధపడదు. కొంతమంది ఏదో పిల్లలు లేకపోతే ఏదో లోటని తోలంటారు. తీసుకుందామని పిల్లని షూర్, తప్పకుండా తీసుకొస్తాను. తాతగారు అమ్మమ్మ ఉన్నారు అక్కడ, వెళ్దామని చెప్పి తీసుకొచ్చేస్తా. తీసుకురా. మా మనోహర్ సారే బిడ్డ కూడా వస్తుంది, అల్లుడు మనోడు తాతయ్య అంటారు. ఓకే, నేను కూడా తీసుకొస్తా తప్పకుండా. యాక్చువల్లీ మొన్న వచ్చారు కర్తాలు ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు. అట్లా కలు అయిపోయింది. ఎందుకు కథ అప్పుడు తెలియదు కదా, ఈసారి తీసుకొస్తా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాల్ అని తీసుకుందామా లేకపోతే విషెస్ తెలియజేద్దామా? ఫస్ట్ అయితే విషెస్ తెలియజేద్దాము. మన విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉంది అంటే గణేష్ వెంకట్రామన్. తమిళ మరియు తెలుగు చిత్రాల్లో పనిచేసే భారతీయ నటుడు. ఉన్నై పోల్, ఉరువన్ మరియు కాందహార్ చిత్రాలకు ముందు అతను రాధామోహన్ యొక్క అభిమానంలో నటించడం కూడా జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డిఓపిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈయన చాలా అంటే మూవీస్లో విలన్ పాత్రలో కూడా కనిపించడం జరిగింది. మంచిగా ఉంటారు, మంచిగా యాక్ట్ కూడా చేస్తారు కదా. సో ఆయన బర్త్డే కాబట్టి మన తరపు నుండి కూడా మరొకసారి విషెస్ తెలియజేద్దాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మరి మన విష్ లిస్ట్లో సెకండ్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. రిచా లాంగెల్లా ఒక భారతీయ అమెరికన్ మాజీ నటి మరియు మోడల్. ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం ఒరాగన్లో, పోర్ట్లాండ్లో నివసిస్తోంది. వెంకటేష్ దగ్గుపాటి, రవితేజ, ప్రభాస్, రానా దగ్గుపాటి, ధనుష్ మరియు సిలంబరస్ వంటి ప్రముఖ నటులతో పాటు ఆమె నటించడం కూడా జరిగింది. ఆమె ప్రముఖ చిత్రాల్లో లీడర్ మరియు తర్వాత నాగవల్లి, మిరపకాయ, సారొచ్చారు మరియు మిర్చి వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన అనేక తెలుగు చిత్రాలు కూడా వర్క్ చేయడం జరిగింది. ఆవిడ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డిఓపిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మై డిఓపిఎంసీతో ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లను మరొకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసుకోలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా నోట్ చేసుకోండి. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. అండ్ అలాగే పిఎంసీలో మైడియో పిఎంసీ వచ్చే టైమింగ్స్ 8 to 8:30 అని అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు టైమింగ్స్ మార్చారు. 8:30 to 9 ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఆ టైమింగ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ జ్ఞానోదయం జ్ఞానదాత గారు, ప్రకృతిన్ గారికి హ్యాపీయెస్ట్ మార్నింగ్. వెల్కమ్ టు మై డిఓపిఎంసీ. వెరీ థ్యాంక్ యూ జ్ఞానోదయం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ రోజు? ఎవరిదైనా బర్త్డేస్ కానీ పెళ్లి రోజులు కానీ ఉన్నాయా?
లేదు లేదు ఏవి లేవు. జరుపుకుంటున్న వాళ్ళందరికీ జ్ఞానదాత గారి తరపు నుండి, విద్యా గారి తరపు నుండి బెస్ట్ విషెస్. ఓకే 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 వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మాకు ఈరోజు? ధ్యానానికి ఆటంకాలు. ధ్యానానికి ఆటంకాలు. వావ్, ఇది కావాలి అందరికి. దీని గురించి ధ్యానానికి ముఖ్యమైన ఆటంకాలు నంబర్ 1 అహంకారము, మమకారము. సహజంగా ఒక్కొక్కరిలో ఒక రకమైన అహంకారం ఉంటుంది. మనలో ఉండే ఈ రకాల అహంకారాన్ని అష్టమదాలు అని కూడా పిలుస్తారు. మనం ధ్యానంలో పురోగతి సాధించాలంటే వీటిని జయించాలి. అందుచేత అష్టమదాల గురించి తెలుసుకుందాం. కుల మదం, ఉన్నత కులసుని అని గర్వించడం. నంబర్ 2 బల మదం, అందరికంటే బలవంతుడిని అని గర్వించడం. 3 యవ్వన మదం, యవ్వనవంతుడిని అని గర్వించడం. 4 రాజ్య మదం, పదవులు సంపాదించి నేనే పదవులు పొందగలిగాను అని గర్వించడం. 5 శీల మదం, మంచి పనులు చేస్తూ మంచిగా ప్రవర్తిస్తూ అలా ఉన్నానని గర్వించడం. 6 తపో మదం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ తానే సాధన చేస్తున్నాను, తానే ఎంత ఎదుగుతున్నాను, ఇతరుల కంటే తన సాధన అధికంగా ఉందని గర్వించడం. 7 రూప మదం, శారీరకంగా ఇతరుల కంటే అందంగా ఉన్నానని, ఆకర్షణీయంగా ఉన్నానని గర్వించడం. 8 ధన మదం, నేను డబ్బున్న వాడిని, ధనవంతుని అని గర్వించడం. ప్రతి ఒక్కరూ పై వాటిలో ఏదో ఒకటి లేకపోతే కొన్ని రకాల గర్వాలతో జీవిస్తారు. పైకి కనబడకపోయినా లోపల అహంతో విర్రవీగుతుంటారు. అలా ఈ విర్రవీగే వారు ధ్యాన సాధనలో పురోగతి సాధించలేరు. సూపర్. కాబట్టి హలో వినిపిస్తోందండి. కాబట్టి నాది నేను అనే మమకారం కూడా ధ్యాన సాధనకు, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకమే. ఈ మమకారాన్ని ఈ విధంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ధనేషణ, ధనం మీద మమకారం. భారేషణ, భార్య మీద లేక భర్త మీద మమకారం. పుత్రేషణ, పిల్లల మీద మమకారం. ఇలాంటివి నాది నేను అనే మమకారం కూడా ధ్యానానికి ఆటంకాలే. కాబట్టి అలాగే ఇంకా 6 రకాల బాధలు కూడా ధ్యానానికి ఆటంకాలే ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. 1 ఆకలి కూడా ధ్యానానికి ఆటంకమే. అందుకే బుద్ధుడు మధ్య మార్గాన్ని బోధించాడు. అంటే ఆకలితో ఉండవద్దు, అతిగా తినవద్దు, మితాహారం తీసుకోమన్నాడు. 2 దాహం, దాహం కూడా ఆటంకమే. అందుచేత ధ్యానానికి ముందు తర్వాత కొద్ది నీళ్లు త్రాగాలి. పూర్వం ఋషులు కమండలంలో మంచినీరు ఉంచుకునేవారు. నంబర్ 3 శోకం, జీవితంలో కలిగే సమస్యలు, సంఘటనల వల్ల కలిగే బాధ కూడా ధ్యానానికి ఆటంకం. 4 మోహం, కోరుకున్న వాటిని పొందాలనే విపరీత వాంఛననే మోహం అంటారు. ఇది కూడా ధ్యానానికి ఆటంకం. 5 జననం, జన్మం వల్ల ఇంద్రియ సుఖాల మీద వాంఛ కలుగుతుంది. అది కూడా ధ్యానానికి ఆటంకమే. 6 మరణం, అనుకోకుండా సంభవించే మరణం కూడా చేసే సాధనకు ఆటంకమే. అలాగే మనకు ఉన్న బలహీనతలు, వ్యసనాలు కూడా ధ్యానానికి ఆటంకాలే. వీటిని సప్త వ్యసనాలు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడాను మనం ఏం చేయాలంటే లిమిట్స్ లో, మధ్య మార్గంలో వాడుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రకృతిన్ గారు సూపర్ సూపర్ అండి, నిజంగా చాలా బాగుంది. మీరు దానికోసం టైంను కేటాయించడం, మీ యొక్క ఆలోచనల్ని పేపర్ మీద పెట్టడం, ఒక మెసేజ్ రూపంలో మాకు అందించడం చాలా మంచి విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చెప్పిన గర్వాల్లో ప్రతి మనిషికి బయటకి కనిపించకపోయినా లోపల మాత్రం ఏదో ఒక గర్వం అనేది ఉంటూనే ఉంటుంది, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆ గర్వం అనేది అణిచివేయబడినప్పుడు, ఆ గర్వం అనేది మనసులోంచి తీసివేసినప్పుడే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం జరుగుతుంది, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, గ్రేట్ మెసేజ్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ ప్రకృతిన్ గారి తరపు నుండి బెస్ట్ విషెస్. నెక్స్ట్ కాలర్. హలో హలో ఓకే, మన విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ కి చెందిన పొట్లూరి రమాదేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. రమాదేవి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్
నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. శ్రీనివాస్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనిపిస్తోంది. సో కాలర్స్ తీసుకుందాము, ఈలోపు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. స్వామి వివేకానంద గారి గురించి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలుసుకోవాలని కూడా అనుకుంటారు కొంతమంది. సామాజికవేత్త, సంఘ సంస్కర్త, మంచి వాల్యుబుల్ మెసేజెస్ కలిగిన వ్యక్తి, వాల్యూస్ కలిగిన వ్యక్తి. సో ఆయన గురించి ఒక 2-3 మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన లండన్లో చదువుకునేటప్పుడు, అంటే విదేశాల్లో చదువుకునేటప్పుడు, అక్కడ లా చదివేటప్పుడు అనమాట, ఆయనకి ప్రొఫెసర్కి అస్సలు పడేది కాదంట. అంటే ఎవరి ఈగోస్ వాళ్ళు ఏదన్నా కానివ్వండి, అసలు ఆ ప్రొఫెసరే కొంచెం మొండిగా అట్లా బిహేవ్ చేసే పర్సన్. ప్రతిదానికి ఆయన్ని టార్చర్ పెట్టడం, ఇబ్బందికి గురి చేయడం, రకరకాల మాటలు అనడం, ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఆయన వైఖరే అట్లాంటిది, ఆ ప్రొఫెసర్ వైఖరే. సో ఇలా జరుగుతున్నప్పుడు ఎప్పుడు స్వామి వివేకానంద గారు స్మైల్ ఇస్తూ వెళ్ళిపోవడము అట్లాంటివి జరుగుతూ ఉండేవి అనమాట. ఒకసారి ఆయన ప్రొఫెసర్ గారు పిలిచి స్వామి వివేకానందని అడిగాడంట, ఏమని, అక్కడ ఒక 2 బ్యాగ్స్ ఉన్నాయి, అందులో కొంచెం మనీ ఉంది ఒక బ్యాగ్లో, కొంతేమో విలువలు ఉన్నాయి ఒక బ్యాగ్లో, నీకు ఏ బ్యాగ్ కావాలి అని చెప్పి, నువ్వు ఏ బ్యాగ్ని చూస్ చేసుకుంటావు అని చెప్పి అడిగాడు అనమాట. అడిగితే స్వామి వివేకానంద అన్నారట, నాకు మనీ ఉన్న బ్యాగే కావాలి అన్నారంట. దానికి ప్రొఫెసర్ అన్నారంట, చిచి ఇలా అనుకుంటారా, నేనైతే విలువలున్న బ్యాగ్ని చూస్ చేసుకుంటాను అని అన్నాడంట. దానికి వివేకానంద అన్నారంట, అవును సార్, ఎవరికి ఏది లేదో అదే కావాలనుకుంటారు కదా అని చెప్పి అన్నారంట. దానికి ప్రొఫెసర్, ఆటోమేటిక్గా ఎవరికైనా ఈగో హట్ అయిపోతుంది కదా బీభత్సంగా, భయంకరంగా. సో నాకు విలువలు లేవు కాబట్టి నేను ఆ బ్యాగ్ని చూస్ చేసుకున్నాను అన్నట్టే కదా, మరి మొహం మీద అన్నట్టే కదా. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఆయనకి బాగా కోపం వచ్చి ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ప్రొఫెసర్ దిద్ది మార్కులు వేయాలి కదా, ఆయన చూడకుండా అసలు పేపర్ అసలు అనేది ఓపెన్ చేయకుండా చూడకుండా ఈడియట్ అని చెప్పి రాసి ఇచ్చేశారనమాట పేపర్. ఇస్తే వివేకానంద గారు అది చూసి ఎంతో వినయంగా, విధేయతతో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు మీ సంతకం మీ పేరు రాశారు, బట్ అంటే మార్కులు వేయటం మర్చిపోయారు అని చెప్పి, మీ సిగ్నేచర్ అయితే చేశారు కానీ మార్కులు వేయటం మర్చిపోయారని చెప్పి అన్నాడంట. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎంత విలువలతో కూడుకున్నా, లేకపోతే ఎంత హోదాలో ఉన్నా, ఎంత పై స్థాయిలో ఉన్నా, చుట్టూ ఉండే వాళ్ళతో మాట్లాడే విధానము, లేకపోతే వాళ్ళని మనం చేరదీసే విధానం ఏదన్నా కానివ్వండి, ఒక మంచి వే అనేది లేకపోతే మనకి శత్రువులే, మన కన్ను మనతోనే, అంటే మన వేలే మన కన్నును పొడి చేసుకుంటామా, ఇట్లాంటివి మాటలు వాడుతూ ఉంటారే, అవి కరెక్ట్గా సూట్ అవుతాయి అన్నమాట. ఎంతో విలువలు ఉన్న వ్యక్తి స్వామి వివేకానంద. సో ఆయనకి విలువలతో కూడిన బ్యాగ్ తీసుకోవాల్సిన నీడ్ లేదు, ఇదేముంది, మనీ కావాలి. సో ఆయనకి అది, ప్రొఫెసర్కి ఏం లేదు, విలువలతో కూడిన బ్యాగ్ తీసుకోవాల్సిన నీడ్ ఉంది, ఆయనకి అది లేదు కాబట్టి ఆయన అది చూసుకుంటూ ఉన్నారనమాట. సో మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి అంటే, ఏదైనా సరే పరిస్థితులు కానీ లేకపోతే మనుషులు కానీ ఎలా ఉన్నా మనలో విలువలను పెంచుకునే విధంగా మన ఆలోచనలనే ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, కొంతమంది స్వతహాగా పుట్టుకతోనే అలాంటి నేచర్ని కలిగి ఉంటారు, కొంతమంది పరిస్థితులను బట్టి అలవాటు చేసుకుంటూ ఉంటారు. కానీ మనం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మన గురించి మనం తెలుసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అప్పుడు పరిస్థితుల దగ్గర నుంచి, ఆలోచనల దగ్గర నుంచి అన్నీ మారిపోతాయి, అన్ని పాజిటివ్లోకి కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇట్లాంటివి మనం తెలుసుకోవడం వల్ల మనం కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, వేరే వాళ్ళ గురించి కంపారిజన్స్ చేసుకునేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, ఆలోచించడం చేస్తామన్నమాట. సో నేను పేపర్లో చదివాను, కొన్ని తెలుసుకుంటున్నప్పుడు అవి కూడా మీతో షేర్ చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది, మీరు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మెడిటేటర్స్ అందరూ చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈజీగా ప్రాబ్లం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే నాన్ మెడిటేటర్స్ కనుకోండి, ఎక్కువ స్ట్రగుల్ అయిపోతారు, భయపడిపోతారు, బాధపడిపోతారు. ఉన్న కొంత సమయంలోనే ఇంకా నేను ఏం చేయలేకపోతున్నానని అసహనానికి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకని ప్రతిరోజు ఎంతో కొంత టైము మెడిటేషన్కి కేటాయిస్తే
చక్కగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడానికి ఒక మంచి అడుగు పడినట్టు అనమాట. సో ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మైడియో పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. ఇది వాళ్ళ మైడియో పిఎంసీ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.